ఎస్ ఎస్. ఇక్కడ మనం బేసికల్లీ వర్డ్ప్రెస్ డాట్ ఓఆర్జీనే యూస్ చేసుకోవాలి. ఓకే. అండ్ ప్రైమర్లీ వీ నీడ్ టు స్టార్ట్ ది MySQL అన్నట్టు. ఓకే. ఓకేనా. సో ఇక్కడ మా ఎగ్జాంప్ అనే సర్వర్ కంట్రోల్ ప్యానల్ని ఓపెన్ చేయాలి. అండ్ ఇక్కడ వీ హ్యావ్ టు స్టార్ట్ ది అపాచీ MySQL యాజ్ వెల్. అండ్ ఇక్కడ వచ్చేసి క్లోజ్ చేస్తుండే. అండ్ ఇందులో మనకి ఏంటంటే చంద్రశేఖర్ గారు కదా పెట్టింది ఇక్కడ లోకల్. శేఖర్ అని పెట్టాను సార్. ఎస్ సార్. లోకల్ హోస్ట్ / ఎస్సి శేఖర్ SEKHAR అన్న. యా. Yes. సో అది ఫోల్డర్ ఎక్కడ ఉంటుందంటే మనకి ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్సైడ్ ది సి డ్రైవ్లోని, ఎగ్జాంపుల్లోని, HT డాక్స్లోని. ఓకే. అండ్ ఇక్కడ రాజేష్ కాదు, ఇక్కడే కదా సార్ వర్డ్ ప్రెస్ అని పెట్టాం. ఓకే. ఓకేనా సార్. అంటే ఫోల్డర్ నేమ్ వర్డ్ ప్రెస్ అని పెట్టాం, పాస్వర్డ్లు ఇవన్నీ శేఖర్ అని పెట్టాం. శేఖర్ అని పెట్టాను. Yes. ఎస్ సార్. ఇక్కడ ఫోల్డర్ నేమ్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకే. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేనేమంటున్నానంటే వీ కుడ్ సి ఇక్కడ వచ్చేసి WRDPRESS వర్డ్ ప్రెస్ అనేది తీసుకున్నాను. ఓకే. ఇన్సైడ్ ద వర్డ్ ప్రెస్ ఇక్కడ మనకి ఇలా వస్తుంది. ఇంత టైం తీసుకుంటుంది. యా. ఇప్పుడు ఏమొచ్చింది మనకి డిఫాల్ట్. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇనిషియల్లీ ఫస్ట్ టైం ఏం చేసాం సార్, మనం ఓ ఓ జాంప్ సెటప్ చేసాం. జాంప్ సెటప్ చేశాను. అందులో వర్డ్ ప్రెస్ అనేది ఇన్స్టాల్ చేశాను. చేసాం. ఎన్ని వర్డ్ ప్రెస్లు పెట్టుకుంటే ఫర్ వన్ వెబ్సైట్ కోసం. ఎస్. అర్థమవుతుందా సార్. జాంప్ ఫర్ అర్థం. వర్డ్ ప్రెస్ ఫర్ వన్ వెబ్సైట్. ఎస్. ఈ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే వర్డ్ ప్రెస్లో ఏముంటుంది అని అంటే ఇక్కడ చూడండి, మనం డౌన్లోడ్ చేసాం కదా వర్డ్ ప్రెస్. ఇదిగోండి డౌన్లోడ్స్లోకి వెళ్ళి మనం చూసినట్లయితే ఇక్కడ వర్డ్ ప్రెస్ని మనం డౌన్లోడ్ చేసాం. అవునా సార్. ఎస్. అంటే ప్రోగ్రామ్స్లో జాంప్ చేసింది కాబట్టి దీన్ని ఏమంటారు, మన ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజరు సపరేట్ ఫోల్డర్స్ని క్రియేట్ చేస్తుంది. ఓకే. సో వర్డ్ ప్రెస్ అన్నప్పుడు ఓకే, దానికి కంప్రెస్డ్ అని అంటే వింజిప్ ఫైల్స్ అన్ని కంప్రెస్డ్ ఫోల్డర్లో, సమ్ ఓకే. .exe ఫైల్స్ అన్ని కూడా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లో అదే ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టేస్తుంది. ఓకే. ఇక్కడ వచ్చేసి వర్డ్ ప్రెస్ అనే దాన్ని మనం కాపీ పేస్ట్ చేసుకొని సెటప్ చేసినప్పుడు వర్డ్ ప్రెస్లో ఏమున్నాయి మనకి, ఇదిగోండి వర్డ్ ప్రెస్ యొక్క అడ్మిన్, వర్డ్ ప్రెస్ యొక్క కంటెంట్, వర్డ్ ప్రెస్ యొక్క ఇంక్లూడ్ ఫైల్స్. ఇక్కడ మళ్ళీ చాలా ఫైల్స్ ఫోల్డర్స్ చాలా ఉంటాయి అన్నట్టు. ఓకే. ఇక్కడ వచ్చి కంటెంట్లోకి వస్తే రెండు ఉన్నాయి. వర్డ్ ప్రెస్లో థీమ్స్ ఏముంటాయి? అండ్ ప్లగిన్స్. ఎస్. వర్డ్ ప్రెస్లో ఏముంటాయని నేను చెప్పుకున్నాం, థీమ్స్ అండ్ ప్లగిన్స్. థీమ్స్ అండ్ ప్లగిన్స్. ఓకేనా. ఎన్ని థీమ్స్ ఉన్నాయి డిఫాల్ట్గా అంటే 2025, 2024, 2023 డిఫాల్ట్ థీమ్స్. థీమ్స్. ఇవి మనం ఓకే. ఇన్స్టాలేషన్ చేయాల. ఓకే. అర్థమైంది సార్. బై డిఫాల్ట్ యాక్చువల్లీ. ఎస్. ఆ డిఫాల్ట్ థీమే ఇదొకటి యాక్టివేట్ అయింది. ఓకే. 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 డిఫాల్ట్ థీమే. ఇక్కడ వచ్చేసి మనం చూస్తే ద థీమ్ నేమ్ ఈస్ 2025. ఎస్. ఓకేనా సార్. హియర్ ఆల్సో యూ కుడ్ సి హియర్ ఇట్ హ్యాడ్ 2025 అనే థీమ్, డిఫాల్ట్ థీమ్ అనేది ఉంటుంది. ఓకే. ఆ థీమ్లో ఓకేనా పేజెస్, మెన్యూ బారు, ఇమేజెస్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. అవి వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్లో వీ హ్యావ్ టు డూ అన్నట్టు. ఓకే. అర్థమైందా సార్. డిడ్ యూ అండర్స్టాండ్? ఎస్.
అంటే ఇప్పుడు ఈ థీమ్స్ అనేవి మనకి రూట్ పాత్లో ఒకవేళ బ్యాకప్ తీసుకోవాలంటే ఇట్లా ఇక్కడ నుంచి అని తీసుకోవచ్చు అన్నట్టు. ఓకే. ప్లగిన్స్ అంటే ఏంటి? రిక్వైర్మెంట్. కాంటాక్ట్ రిక్వైర్మెంట్స్ ఫార్మా, ఎంఎక్స్ అవును. వాట్సాప్, ఇన్స్టా. ఎస్. యా. పేమెంట్ గేట్వే కానీ ఏదైనా కూడా పే ఎస్ చేస్తాం. ఎస్ యా. సో ఇక్కడ ప్లగిన్స్లోకి వచ్చి చూస్తే అకిస్మిత్ యాంటీవైరస్ అనేది బై డిఫాల్ట్గా వచ్చి ఉంటుంది. ఇట్ ఆల్సో ఓకే. హ్యాడ్ సంథింగ్ ఫైల్స్ అన్నట్టు. ఓకే. బై మిస్టేక్ ఎక్కడి నుంచి డిలీట్ చేసేసిన థీము మనకి డిలీట్ అయిపోతుంది. ఓకే, బట్ ఓకే. డోంట్ డూ. బట్ డోంట్ డూ సార్, ఓకేనా? ఓకే. సో ఇదంతా వచ్చేసి వర్డ్ ప్రెస్ యొక్క థీమ్స్ ఎక్కడ ఉంటాయనంటే ఇందులో ఉంటాయి. వర్డ్ ప్రెస్ యొక్క కంటెంట్లోని కంటెంట్. థీమ్స్లోనే ఉంటాయి. ఓకే, అంటే బ్యాక్ ఎండ్ ఆఫ్ ద ఫోల్డర్లోనే మనం ఇక్కడ మనం చేస్తుంది. ఓకే. ఓకేనా సార్? వేర్ వీఆర్ ఓకే. డూయింగ్ అని అంటే బ్యాక్ ఎండ్ ఆఫ్ ద ఫోల్డర్లోనే వీఆర్ డూయింగ్. ఇన్సైడ్ ఓకే. ద డాష్ బోర్డు ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ వెబ్సైట్లో డాష్ బోర్డ్ ఎక్కడ ఉంటుంది అని అంటే యూ కుడ్ సి దిస్ ఈస్ ద డాష్ బోర్డ్. ఓకే. అర్థమవుతుందా సార్? ఓకే. సో ఈ డాష్ బోర్డ్లోకి వచ్చి చూసినట్లయితే వీ హ్యాడ్ లెఫ్ట్ సైడ్ ఒక మెన్యూ బార్ అనేది ఉంటుంది. ఓకే. ఓకే, ఆ మెన్యూ బార్లోని వీ నీడ్ టు కస్టమైజ్. ఈ డాష్ బోర్డ్లోని వీ నీడ్ టు కస్టమైజ్. ఓకే. అండ్ ఎవ్రీ 2 months 3 months ఒకసారి వాట్ ఎవర్ థీమ్స్ వీ హ్యాడ్, ప్లగిన్స్ వీ హ్యాడ్, దే విల్ అప్డేట్ అన్నట్టు. ఇట్ విల్ షో ఓకే. ఇన్సైడ్ ద అప్డేట్ బార్ అన్నట్టు. ఓకే. అవునా సార్? సో ఇక్కడ వచ్చేసి యూ కుడ్ సి దిస్ ఈస్ ద అప్డేట్ బార్ అన్నట్టు. సో వాట్ ఈస్ ద కరెంట్ వర్షన్ ఆఫ్ 6.8.1 వర్డ్ ప్రెస్ యొక్క వర్షన్ అప్డేట్ అయింది ఓకే. ఎప్పుడు అనంటే May 31st 2025 12:39 PM GMT ప్రకారం. ఓకే. ఓకేనా సార్? ఓకే. సో ఇక్కడ ఏమైంది, మనం 6.8.0 ఉన్నట్లుంది మనం ఇన్స్టాలేషన్ చేసింది. రీఇన్స్టాల్ ద వర్షన్. ఓకే. ఓకే, లేటర్ ఈ అప్డేట్స్ వాటిని డిజేబుల్ ఎనేబులింగ్ ఎలా చేయాలనేది మనం చూద్దాము. ఓకే. సో బేసికల్గా థీమ్స్ని మనకి సెలెక్ట్ అయి ఉంటుంది. ఓకేనా సార్? మనం ఇక్కడ నుంచి అడ్మిన్ నేమ్ మీద సెలెక్ట్ చేస్తే మనకి మన వెబ్సైట్ ఈ థీమ్ యొక్క అవుట్పుట్ ఏంటనేది రైట్ క్లిక్ ఆప్షన్ చేసి చూసుకోవచ్చు. ఓకే. ఇక్కడ వచ్చేసి అపీరెన్స్లో థీమ్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు పికప్ ద థీమ్స్. ఓకే. ఓకే, సో ఇక్కడ వచ్చేసి అపీరెన్స్లో థీమ్స్ దగ్గరికి వస్తే 2023 2024 2025 ఓకే. హియర్ వీ హ్యాడ్ 3 థీమ్స్. అక్కడ కూడా ఫోల్డర్లో కూడా 3 థీమ్స్ ఉన్నాయి. ఓకే. ఓకేనా సార్? డిడ్ యూ అండర్స్టాండ్? ఎస్. సో ఇప్పుడు ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ వీ షుడ్ యాడ్? ఓకే, అంటే ఒక ఓకే. వెబ్సైట్కి, వెబ్ సైట్కి మనకు కావాల్సింది ఏంటిది? ఫస్ట్ పేజెస్, వాటిని మెన్యూస్లో యాడ్ చేస్తాం. తర్వాత ఓకే, కాంటాక్ట్ పేజ్ అనే దాంట్లో మనం ఏం యాడ్ చేస్తాము? ఓకే, ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది యాడ్ చేస్తాం. ఓకే. ఫస్ట్ పేజెస్ అనేది క్రియేట్ చేయాలి. వాటిని యూస్ చేసి మెన్యూస్, వాటిని యూస్ చేసి ఆ మెన్యూ అంటే ఏం మెన్యూ అంటే ఏంటిది? ఏముంటుంది ఇక్కడ చూడండి. ఏమైనా మెన్యూ వచ్చేసి నాకు హోము, ఓకే, అబౌట్, ఓకే. ఎస్సిఆర్వి, ఐసిఎస్ సర్వీసెస్ అండ్ కాంటాక్ట్ అనేది కాంటాక్ట్. కావాలి. అంటే కాంటాక్ట్ పేజ్ లేకపోతే ఫీడ్బ్యాక్ ఫామ్ అవసరం లేదు. అవును. అవునా సార్? కాంటాక్ట్ పేజ్ కనుక ఉంటే వీ నీడ్ ఫీడ్బ్యాక్ ఫామ్. రెస్ట్ అబౌట్ సర్వీసెస్ అనేది ఉన్నాయి, వాటిలో మనం ఎలా యాడ్ చేయాలనేది ఇక్కడ చూడాలి. ఓకే. ఓకేనా? డిడ్ యూ అండర్స్టాండ్? ఓకే. డిడ్ ఎస్. యూ అండర్స్టాండ్? అంటే ఇక్కడ మనకి ఏ విధంగా వచ్చిందంటే ఫస్ట్ పేజెస్ క్రియేట్ చేయాలి. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్? ఎస్. సో ఇక్కడ ఫస్ట్ మనం ఇక చేయాలన్నప్పుడు ఓకే, మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. యా. ఒక్క నిమిషం, చిన్న మెసేజ్ పెడతాను ఫోన్. ఓకే. సో ఇక్కడ చూడండి మనకేమైంది, ఇక్కడ పేజెస్ అనేది ఉన్నాయి. మరి ఆ పేజెస్ ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ చూడండి సార్. ఓకే,
డిఫ్ ఇక్కడ ఉన్నాయి పేజెస్ అనేది. ఓకే. పేజెస్లో ఏం యూజ్ చేస్తాం? యూజువల్గా మనం ఎక్కువ శాతం ఇమేజెస్ వాడతాం. ఓకేనా సార్? ఓకే. ఎక్కువ శాతం మనం సమ్ కైండ్ ఆఫ్ కొన్ని సందర్భాల్లో వీడియోస్ వాడతాం. ఆ పేజెస్ యొక్క ఓకే. ఓకే మీడియా మొత్తం వీడియోస్ మొత్తం ఇక్కడ వస్తాయి. అర్థమవుతుందా సార్? ఓకే. సో ముందర ఈ రెండు చూద్దాం, ఎందుకంటే పోస్ట్ కామెంట్ తర్వాత చూద్దాం. ఓకే. ఓకే. ఎందుకంటే వర్డ్ ప్రెస్లో ఒక స్పెసిఫిక్ ఏ టైప్ ఆఫ్ విచ్ కేటగిరీ, ఇక్కడ చూడండి కేటగిరీ ఆఫ్ ద వెబ్సైట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే. డిడ్ యూ అండర్స్టాండ్ సార్? ఎస్. కేటగిరీ ఆఫ్ ద వెబ్సైట్ అంటే ఏంటి? విచ్ కేటగిరీ ఆఫ్ ద వెబ్సైట్ ఇట్ ఈస్. ఓకే. న్యూస్ వెబ్సైటా, ఈ కామర్స్ ఓకే వెబ్సైటా, ఓకే. లేదంటే సర్వీస్ బేస్డ్. స్టాటిక్ వెబ్సైటా, ఏ వెబ్సైట్ ఇట్ ఈస్, ఓకే. విచ్ టైప్ ఆఫ్ వెబ్సైట్ ఇట్ ఈస్ అనేది. ఓకేనా? ఈ కామర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ అనుకోండి, అందులో ఆర్టికల్స్ ఉంటాయి. అవును. ఆ ఆర్టికల్ కూడా న్యూస్, మూవీస్, తర్వాత టెక్, తర్వాత జాబ్స్, ఇలా కేటగిరీస్ ఉంటాయి. ఓకేనా సార్? న్యూస్ వెబ్సైట్లోనే కేటగిరీస్ ఉంటాయి. ఓకేనా? సో ఓకే. అవన్నీ కూడా మనకి ఇక్కడ పోస్ట్ అనేది వారు చేసుకుంటాం, వాటి కామెంట్స్ అనేవి కూడా వస్తాయి. ఓకే. ఓకేనా సార్? డిడ్ యూ అండర్స్టాండ్? మరి పేజెస్లో కామెంట్స్ అనేది ఉండవు. అవును. ఓకేనా సార్? డిడ్ యూ అండర్స్టాండ్? ఇక్కడ ఇది మెయిన్ ఇంపార్టెంట్, పేజెస్ అనేది మనం క్రియేట్ చేయడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. అయితే వెబ్సైట్లో మెయిన్గా మనకు కావాల్సింది, మీరు పేజెస్ అనేది క్రియేట్ చేస్తే ఇందులో ఓకే ఆ, ఆ, అంటే ఆబ్జెక్ట్స్ ఉంటాయి, అంటే ఇమేజెస్ కానీ పారాగ్రాఫ్స్ కానీ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డివిజన్స్ అనేది ఉంటాయి. ఓకే. 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 వాటిని మనం ఏమని చేయాలంటే అలైన్ చేయాలి. ALIGNMA అంటే అలైన్మెంట్ అనేది. ఓకే. ఓకే. అవునా సార్? అలైన్మెంట్ చేయాలి. ఈ అలైన్మెంట్ చేసి కొంత అపీరెన్స్ కోసం కలర్స్ కానీ ఇవన్నీ యాడ్ చేయడానికి, డిజైన్ చేయడానికి మనం ఇక్కడ యూస్ చేసేది ఏంటంటే పేజ్ బిల్డర్ అనే ఎగ్జిస్టెడ్ ప్లగ్ఇన్ కానీ ఎలిమెంటర్ అనే ఎగ్జిస్టెడ్ ప్లగ్ఇన్ కానీ యూస్ చేస్తాం. ఎందుకని డిజైన్ యాడ్ చేయడానికి, దేనికి? పేజ్కి. డిజైను అలైన్మెంటు ఆ పేజెస్లో చేయడానికి యూస్ చేస్తారు. ఓకే. అర్థమవుతుందా సార్? అర్థం. ఇప్పుడు ఏమైంది బై డిఫాల్ట్, ఓకే ఆ అలైన్మెంట్ కానీ ఎవ్రీథింగ్ బై డిఫాల్ట్ ఇక్కడ వచ్చేయటం అనేది జరిగింది. ఓకే, బై డిఫాల్ట్గా అది రావటం అనేది జరిగింది. యా పర్ఫెక్ట్. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇది పేజెస్ క్రియేట్ చేసుకోవటం అనేది. అయితే ఇక్కడ మనం ఓకే. ముందే చెప్పుకున్నాం, ఈ డిఫాల్ట్ థీమ్స్ని యూస్ చేసి చైల్డ్ థీమ్స్ అనేవి కూడా తయారు చేయొచ్చు సార్. అవన్నీ లాస్ట్లో చూద్దాం, బిట్ అడ్వాన్స్డ్ టాపిక్స్. ఓకే. ఓకే. అయితే ఫస్ట్ ఒక ఫ్రీ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇదంతా డెవలప్మెంట్ మోడ్కి చాలా కంపాటబుల్గా ఉంటుంది. ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ వాడేసి మనం చేయడానికి ఇక్కడ అంత కరెక్ట్గా రాదన్నట్టు. ఓకే. ఓకేనా సార్? సో ఇక్కడ వచ్చేసి వాట్ ఐ వుడ్ లైక్ టు డూ ఈజ్ వీ హ్యాడ్ ఫ్రీ థీమ్స్ అన్నట్టు. ఈ ఫ్రీ థీమ్స్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఐ గేవ్ యూ కపుల్ ఆఫ్ వర్డ్ ప్రెస్ ఫ్రీ థీమ్స్. ఓకే. ఓకేనా సార్? ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఇవి కొన్ని ప్రాజెక్ట్స్లో స్టూడెంట్స్ టాస్క్లోని ఓకే, తర్వాత వేరే కస్టమర్కి టాస్క్లోని విచ్ వి ప్రొవైడెడ్ అన్నట్టు. ఓకే. ఓకేనా సార్? డిడ్ యూ అండర్స్టాండ్? సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనం ఏం తీసుకున్నాం, ఎనిగ్మా అని ఒక్కొక్క, అంటే టీమ్. ఎగ్జిస్టెడ్ థీమ్స్కి ఏమో ఒక నేమ్ ఉంటుంది సార్, ఇయర్స్ ఇచ్చేస్తారు, ఇయర్ నేమ్. ఓకే. అండ్ బయట థీమ్స్ని మనం ఇన్స్టాలేషన్ చేసుకుంటే థీమ్ నేమ్ ఇచ్చేస్తారు. ఓకే. అర్థమవుతుందా సార్? డిడ్ యూ అండర్స్టాండ్? ఎస్. ఎస్. సో ఇక్కడ వచ్చేసి మనం చూసినట్లయితే ఓకే, వీ కుడ్ సి ఆప్టిమైజర్ గురించి డిస్కస్ చేద్దాము. ఓకే. ఓకే. నేనేం చేస్తున్నాను అంటే ఈ థీమ్స్ లిస్ట్ కూడా మీకు ఫ్రీ థీమ్స్ లిస్ట్ విచ్ వీ హ్యాడ్ అనేది ఓకే ఓకే. నేను మీకు సెండ్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసిన తర్వాత ఈ ఆప్టిమైజర్ థీమ్ కూడా చూద్దాం. ఇక్కడ మన దాంట్లో నేను వెరీ క్లియర్గా ఇచ్చాను సార్,
విచ్ మీన్స్ ఆ థీమ్ యొక్క అవుట్పుట్ కూడా ఎలా ఉంటుందనేది నేను మీకు ఇక్కడ ఇచ్చేయటం అనేది జరిగింది. ఓకే, ఓకే. డిడ్ యూ అండర్స్టాండ్ సార్? హ్మ్. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఆప్టిమైజర్ థీమ్ యొక్క అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది సెలెక్ట్ చేస్తే ఆ థీమ్ యూస్ చేస్తే వెబ్సైట్ ఇలా ఉంటుంది సార్. ఓకే, ఇట్ విల్ ఓకే. షో సంథింగ్ లైక్ దిస్ అన్నట్టు. ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద ఆప్టిమైజర్ థీమ్ యొక్క అపీరెన్స్. ఇక్కడ మనకి ఓకే. చెప్పుకోవాలని అంటే ఏంటంటే ప్రతి థీమ్కి ఒక యూనిక్ అవుట్పుట్ ఉంటుంది, ఇంకా టెంప్లెట్స్ ఉంటాయి. అంటే దిస్ ఈజ్ నాట్ ఏ కోడింగ్ కాదు కాబట్టి ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే టెంప్లెట్స్ ఉంటాయి. అంటే ఆ థీమ్ని యూస్ చేస్తే డిఫరెంట్ డిఫరెంట్ వాటికి యూస్ చేసుకోవచ్చు, ఈకామర్స్కి, న్యూస్కి, ఎడ్యుకేషన్కి. ఓకేనా సార్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఓకే. థీమ్లో ఇదొక టెంప్లెట్. టెంప్లెట్ అని అంటే ఒక డిజైన్, డిజైన్. ఎగ్జిస్టెడ్ ఓకే. డిజైన్. అర్థమవుతుందా సార్? ఎస్. ఇదొక టెంప్లెట్ అన్నట్టు. ఇందులో కాంటాక్ట్ ఓకే. పేజ్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, డెమో కింద 2 పేజెస్ ఇచ్చేసాడు. కాంటాక్ట్ పేజ్ ఇస్తే గ్రాఫ్ ఇచ్చాడు, హ్మ్. ఫీడ్బ్యాక్ ఫామ్ ఇచ్చేసాడు, అంతే. ఆప్టిమైజర్ అనేది క్లిక్ ఓకే. చేస్తే ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా వచ్చేస్తాయి అన్నట్టు. ఓకేనా? డిడ్ యూ అండర్స్టాండ్? ఓకే. ఎస్. ఎస్ ఎస్ ఎస్. సో ఇలాగ మళ్ళీ ఇంకొక సైజ్ కూడా తీసుకున్నట్లయితే, వేరొక అనదర్ టెంప్లెట్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, దానికి మళ్ళీ డిఫరెంట్ టైప్ ఆఫ్ పేజెస్ అనేది, ఐకాన్స్ పేజెస్. ఎస్. డిజైన్స్ అనేది, సెక్షన్స్ అనేది చూడండి ఎంత నీట్గా ఇచ్చాడు. ఓకేనా? డిడ్ యూ అండర్స్టాండ్? ఓకే. సో ఇక్కడ ఓకే. మనకి అంటే ఎన్ని పేజెస్ ఉన్నాయి? ఇట్ హ్యాడ్ 5 పేజెస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి సింగిల్ పేజ్ లాగా ఓకే. ఇచ్చేసాడు. సింగిల్ పేజ్ అని అంటే టెస్టిమోనియల్ అంటే ఆ సెక్షన్కి వెళ్తుంది. ఇట్ నాట్ టు రీడైరెక్ట్ ఇన్ టు అనదర్ పేజ్. ఇక మనకి ఎన్ని పేజెస్ అనుకున్నాం? సమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పేజెస్, అంతే కదా. అవును. అన్ని పేజెస్లో ఎస్. రాదు ఇది. ఓకే, ఒకే ఓకే. పేజ్లోని ఉన్న సెక్షన్స్ దగ్గరికి ఆ మెన్యూ అనేది రీలొకేట్ అవుతుంది అన్నట్టు. ఓకే. ఓకేనా సార్? సో లెట్ ఓకే. మీ డౌన్లోడ్ దిస్ వన్. ఓకే, సో ఓకే. డౌన్లోడ్ అనే క్లిక్ చేస్తే ఇట్ విల్ రీడైరెక్ట్ ఇన్ టు wordpress.org వెబ్సైట్స్. ఓకే. ఓకే, వెన్ వీ వాంట్ టు వర్క్ విత్, ఎప్పుడో ఇది తీసి పెట్టాను. ఓకేనా, ఎప్పుడో ఓకే. తీసాను సార్ ఇది యాక్చువల్గా. సో యూ కుడ్ సీ చాలా ఇంపార్టెంట్ థీమ్స్ మనం ప్రాక్టికల్గా చేసింది 2020లో తీసింది. ఓకే సార్. ఓకే, ఈ థీమ్ని మనం పెట్టింది ఇక్కడ కూడా ఏంటంటే వీళ్ళు కూడా అంటున్నారు దిస్ థీమ్ హ్యాస్ నాట్ బి అప్డేటెడ్ ఇన్ ఓవర్ 2 years. 2 సంవత్సరాల నుంచి దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదంట. ఓకే. ఓకే, మేబీ 2 సంవత్సరాల బ్యాక్ థీమే మీకు రావచ్చు. ఓకే, ఓకే. ఇదిగోండి, మే హ్యావ్ కంపాటబిలిటీ ఇష్యూస్ వెన్ యూజింగ్ మోర్ రీసెంట్ వర్షన్స్ ఆఫ్ వర్డ్ ప్రెస్. ఎందుకంటే వర్షన్ అప్డేటెడ్ ఫ్యూచర్ ఉన్నప్పుడు ఓల్డ్ వన్ ఏంటంటే దాన్ని సపోర్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఆ. బట్ మోర్ ఓవర్ 2-3 years బ్యాక్ అయితే ఏమీ కాదు. అప్ టు 4 years వరకు ఓల్డ్ వర్షన్ సపోర్టెడ్ థీమ్స్ని న్యూ వర్షన్ వర్డ్ ప్రెస్కి లేదా ఎనీ టెక్నాలజీ న్యూ వర్షన్ దానికి సపోర్టెడ్గా ఇచ్చేస్తాడు. ఓకే. నో ఇష్యూస్ అన్నట్టు. మోర్ ఓవర్ దిస్ ఈస్ ఏ ఫ్రీ వర్డ్ ప్రెస్ థీమ్స్. ఇదేంటంటే ఫ్రీ వర్డ్ ప్రెస్ థీమ్, దట్స్ ఇట్. ఓకే, డిడ్ యూ ఓకే. అండర్స్టాండ్? సో ఇక్కడ వచ్చేసిన తర్వాత వాట్ వీ హ్యావ్ టు డూ అని అంటే దిస్ ఈజ్ ద ఆప్టిమైజర్ పేరు గుర్తుపెట్టుకోండి. మనకి ఎస్ సార్. టీమ్ నేమ్స్ ఆప్టిమైజర్. అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే. ఎందుకోసం అంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు అంటారు ఏమనంటే టెల్ మీ కపుల్ ఆఫ్, అంటే మనకి ఇంటర్వ్యూ సంబంధం లేదు, అదే. ఆ అదే. అదే. థీమ్ నేమ్స్ని చెప్పమని వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు. ఓకే. ఓకేనా సార్? డిడ్ యూ అండర్స్టాండ్? ఎస్ సో సార్. ఇక్కడ వచ్చేసి ఆప్టిమైజర్ అనేది మనం తీసుకుంటున్నాం, కాపీ చేసేసాను. అండ్ ఓకే. ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఓకే. ఇక్కడ వర్డ్ ప్రెస్ అనేది మనం యాడ్ థీమ్ అనే ఆప్షన్ ఇస్తాడు. ఓకే. అర్థమవుతుంది సార్? డిడ్ యూ అండర్స్టాండ్? ఎస్ సార్. ఈ యాడ్ థీమ్ దగ్గరకు వచ్చేసిన తర్వాత యూ కెన్ సే ఇక్కడ ఏమవుతుందో మనకి హియర్ వీ హ్యాడ్. ఓకేనా సార్? ఓకే. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ చూడండి wordpress.orgలో ఇక్కడ వచ్చేసి చూస్తే ఇదేమో పెయిడ్ థీమ్స్ కదా. సో అవును. ఇది వచ్చేసి మన థీమ్ కదా సార్. ఇక్కడ థీమ్స్ని మనకి పేరు తెలియదు, మరి థీమ్స్ కావాలి, అది ఫ్రీ థీమ్స్ కావాలి అనుకున్నప్పుడు గో టు ది ఎక్స్టెంట్స్లోకి వెళ్తే యూ క్యాన్ సీ థీమ్ అనే ఆప్షన్ ఉంటుంది. వర్డ్ప్రెస్ ఓకే. డాట్ ఓఆర్జీ. ఓకే, థీమ్స్ ఆప్టిమైజర్లో థీమ్స్ అనేది ఉంటుంది ఇక్కడ. ఓకే. ఓకేనా సార్? సో ఇక్కడ వచ్చేసి థీమ్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే యూ కుడ్ సి ఇక్కడ చూడండి మల్టిపుల్ కైండ్ ఆఫ్ థీమ్ ఆప్షన్స్ అనేది ఇక్కడ ఉండే. ఓకే. ఓకేనా సార్? డిడ్ యూ ఓకే. అండర్స్టాండ్? ఎస్ సార్. సో ఇక్కడ చూడండి కమ్యూనిటీ, కమర్షియల్, బ్లాక్ థీమ్స్, లేటెస్ట్ థీమ్స్,
ఫ్యూచర్స్ ఏమేమి కావాలి మీకు, బడ్డీ ప్రెస్, బ్లాక్ థీమ్స్, ఇంకా దాంట్లో వెబ్సైట్ యొక్క కేటగిరీని బేస్ చేసుకొని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓకే సెక్షన్స్ ఓకే. అనేది ఇక్కడ వచ్చేస్తుంది సార్ మనకి. ఓకే. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ సార్? సో ఈ ఎస్. లింక్ కూడా నేను మీకు సెండ్ చేస్తున్నాను, వెరీ క్లియర్గా చెప్తున్నాను, జాగ్రత్త విని ఓకే. జాగ్రత్త ప్రాక్టీస్ చేసుకోండి సార్, 100% వెళ్ళిపోతుంది, నో ఇష్యూస్. ఓకే. ఓకేనా? ఓకే. అంటే థీమ్స్ అన్నిటిని ఇప్పుడు మనకి పిహెచ్పి వచ్చి, హెచ్టిఎంఎల్ వచ్చి ఓపిక్గా ఉండి కోడింగ్ రాసుకొని కస్టమ్ థీమ్ చేస్తే మనం కూడా థీమ్ చేసేసి ఇక్కడ ఒక ఓకే. వర్డ్ ప్రెస్ డాట్ ఓఆర్జీలోని ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని లాగిన్ అయిపోయి వీ కెన్ సబ్మిట్ ఏ థీమ్ అన్నట్టు, మన థీమ్ అని కూడా అందరు యాక్సెస్ చేసి చేయొచ్చు. ఓకే. ఓకే అక్కడ బై అనేది చేస్తారన్నట్టు. సో ఓకే. ఇక్కడ వచ్చేసిన తర్వాత వాట్ వీ హ్యావ్ టు డూ అని అంటే ఓకే హియర్ వీ హ్యాడ్ సమ్ థీమ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఆప్టిమైజర్ అనేది, ఒక్క ఓకే. నిమిషం. ఓకే. సో ఇక్కడ చూడండి, ఆప్టిమైజర్ అనే థీమ్ పేరు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, అందుకని మనం ఓకే. దాంట్లో కూడా ఇచ్చాము. సో ఐ థింక్ ఓకే, సో ఇక్కడ ఇయర్ మారే కొద్దీ వి విల్ చేంజ్ ది డిజైన్ అండ్ ఎవ్రీథింగ్ సార్. ఓకే, ఓకే. సో ఇక్కడ వచ్చేసి వాట్ ఐ విల్ డూ ఈస్, ఇక్కడ మనం ఇంకా లైవ్లోనే ఉన్నాం, లోకల్ అవును. లోనే ఉన్నాం. ఎస్. ఇక్కడ చూడండి, ఏంటంటే ఇంటర్నెట్ లేకపోతే ఈ యాక్సెస్ మొత్తం రాదు, అవును. ఇంటర్నెట్ మ్యాండేటరీ అన్నట్టు. ఇక్కడ వచ్చి చూసినట్లయితే ఫ్రీ థీమ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ వచ్చేస్తాయి చూడండి. ఓకే. అవునా, ఇక్కడ నుంచి చూస్ చేసుకుని ఇక్కడ నుంచి అయినా చూస్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ వర్డ్ ప్రెస్ డాట్ ఓఆర్జీ అనేటువంటి వర్డ్ ప్రెస్ డాట్ ఓఆర్జీ అనేది క్లిక్ చేసినా కానీ యూ కెన్ యాక్సెస్ ద థీమ్స్ అన్నట్టు. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసిన తర్వాత వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్, ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే ఓకే ఇక్కడ చూడండి, నేనేం చేస్తున్నానంటే ఆప్టిమైజర్ పేర్లోనే వెరైటీ ఉంటాయి కాబట్టి కాపీ వేస్ట్ చేశాను, ఎస్ సార్. స్పెల్ మిస్టేక్ వచ్చినా అది తీసుకోదు, అందుకోసం సార్. సో ఇక్కడ వచ్చేసిన ఓకే. తర్వాత యూ క్యాన్ సీ ఇక్కడ ఏమైంది, ఆప్టిమైజర్ అనేది వచ్చేసింది. ఇక్కడ ఎస్ సార్. వాట్ ఐ వుడ్ లైక్ టు డూ ఈస్ ఇన్స్టాల్ బటన్ వచ్చేసింది, క్లిక్ చేసేయండి. ఏమవుతుంది ఓకే. ఇన్స్టాలేషన్ అంటే, ఇది wordpress.com మనకి ఈ సెక్షన్ వరకు wordpress.comకి కనెక్ట్ అయ్యి అక్కడున్న వర్డ్ ప్రెస్ థీమ్ని మన లోకల్ హోస్ట్లోని ఏదైతే వర్డ్ ప్రెస్ లోకల్ హోస్ట్లో మనకి థీమ్స్ ఉన్నాయో అక్కడ ఈ థీమ్ యొక్క ఫోల్డర్ స్ట్రక్చర్ వచ్చేసి ప్లేస్ అవుతుంది. ఎస్. ఓకేనా, డిడ్ యూ అండర్స్టాండ్? ఓకే. ఓకే. ఎస్ ఎస్. అయిన తర్వాత వీ హ్యావ్ టు యాక్టివేట్, ఇక్కడ రెండు స్టెప్స్ ఉంటాయి, థీమ్ ఇన్స్టాలేషన్ ఒకటి, యాక్టివేషన్ ఒకటి. ఓకే. అర్థమైంది. ఓకే. యాక్టివేషన్ అంటే ఏంటి, ఇది యాక్టివేట్ అయ్యిందంటే ఓకే ఇట్ విల్ యాక్టివేట్ ఇన్సైడ్ దిస్ ఫ్రంట్ పేజ్. సార్. ఓకే. ఓకేనా సార్, డిడ్ యూ అండర్స్టాండ్? ఎస్. అండ్ నౌ యూ కుడ్ సీ, ఇప్పుడు చూడండి మనకి ఎలా వస్తుందంటే నీట్గా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు ఏమైంది, ఇక్కడ వచ్చేసిన తర్వాత రీఫ్రెష్ క్లిక్ చేస్తే ఈ థీమ్ 2025 థీమ్ పోయి ఇప్పుడు మనం యాక్టివేట్ చేసినటువంటి ఆప్టిమైజర్ వచ్చింది, బట్ అన్ఈవెన్గా ఎస్. ఉండింది. ఓకేనా సార్, అన్ఈవెన్గా ఉండింది. ఓకే. పేజెస్ ప్రాపర్ పేజెస్ లేవు, ఫ్రంట్ పేజ్ని ల్యాండింగ్ పేజ్ అంటారు సార్, ల్యాండింగ్ పేజ్ కరెక్ట్గా లేదు, ఫూటర్ కూడా కరెక్ట్గా లేదు. ఓకేనా? ఓకే. సో వాట్ వీ హ్యావ్ టు డూ అని అంటే ఇక్కడ వీటన్నిటిని మాడిఫై చేయాలి. ఓకే. ఆ మాడిఫై చేయటాన్ని ఏమంటారంటే కస్టమైజేషన్ అంటారు. ఓకేనా సార్? ఓకే. సో యూ కెన్ సీ హియర్ ఇట్ ఈస్ కస్టమైజ్. ఓకేనా? ఓకే. సో కస్టమైజ్ అని క్లిక్ చేశారనుకోండి, ఏమవుతుంది అని అంటే ఇట్ విల్ రీడైరెక్ట్ ఇట్ ఇంటూ ఆప్షన్స్ వాట్ ఎవర్. ఇక్కడ చూడండి, ప్యాటర్న్స్, కస్టమైజ్, విడ్జెట్స్, మెన్యూ, బ్యాక్గ్రౌండ్, అబౌట్ ఓకే. ఆప్టిమైజరు, థీమ్ ఫైల్ ఎడిటరు, ఆ సెట్టింగ్స్ మొత్తం కూడా హియర్ వీ కెన్ ఫైండ్ అవుట్ అన్నట్టు. ఇదిగోండి ఇలా ఇస్తాడు కస్టమైజేషన్ ఆప్షన్స్. ఓకే. ఇదిగోండి సార్, ఇక్కడ ఆప్టిమైజేషన్ హెడ్డింగ్స్ మొత్తం ఇచ్చేస్తాడు. ఓకే. అంటే ఇక్కడ కస్టమైజేషన్ అంటారు వీటిని, అంటే నథింగ్ బట్ టు ఎడిట్ ద వెబ్సైట్, టు ఎడిట్ ద వర్డ్ ప్రెస్ థీమ్ అన్నట్టు. అండ్ ఇందాక మనం చూసాం, ఇక్కడ చూడండి వర్డ్ ప్రెస్ కంటెంట్లోని థీమ్స్లో ఎన్ని ఉన్నాయి సార్, ఇందాక మూడే ఉన్నాయి. 3 ఉన్నాయి. 2024 ఉన్నాయి. ఇప్పుడు ఓపెన్ చేస్తే యూ కెన్ సీ, జస్ట్ డూ రీఫ్రెష్ ఓవర్ దేర్. ఓకే, మనకి 2024 కదా, ఇక్కడ మనకి ఫోర్త్ వన్ కూడా వస్తుంది, కొంచెం ఆగి చూద్దాం, ఇందా లోడ్ అవటం స్లోగా ఓకే. ఉన్నట్టుంది, ఇక్కడ ఇంకోటి కూడా వస్తుంది.
ఓకేనా. సో ఇప్పుడు మనం వచ్చేసి చూసినట్లయితే యూ కుడ్ సి కస్టమైజ్ అంటే ఇలా ఆప్షన్స్ వస్తాయి మనకి. ఓకే. ఇక్కడ ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? హెడర్ అనేది, ఫ్రంట్ పేజ్ అనేది, ఫూటర్ ఓకే. అనేది, ఫుటర్. పోస్ట్ అండ్ పేజెస్ అనేది, మిస్లేనియస్ అనేది, మెన్యూ అనేది, మెనూస్, widgets అనేది. విడ్జెట్స్, హెల్పర్. ఓకేనా సార్, ఓకే. ఇదిగోండి. ఓకే. విడ్జెట్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ ప్లగ్గినే, ఓకే. అవసరాన్ని బట్టి వీ కెన్ యూస్ అన్నట్టు. ఓకే. సో ఇక్కడ వచ్చేసి వాట్ వీ హ్యావ్ టు డూ. ఓకేనా సార్. ఓకే. సో ఇక్కడ హెడర్ దగ్గరకు వచ్చి నేను క్లిక్ చేస్తే హౌ మెనీ సెక్షన్స్ డూ వీ హ్యావ్? హెడరు, సైట్ టైటిల్, లోగో అండ్ లోగో. మెన్యూ. నెక్స్ట్. హెడర్ అని అంటే ఇది ఎలా కావాలి మీకు? ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఇచ్చేస్తారు చూడండి. ఓకే. హౌ యూ వాంట్ టు షో దిస్. ఓకే, హెడర్ అని అంటే ట్రాన్స్పరెంట్ హెడర్ అన్న ఫ్రంట్ పేజ్. ఇప్పుడు మనం డిజేబుల్ చేసేస్తే ఇక్కడ ఏమైంది, ఒక సపరేట్ ఓకే హెడర్ సెక్షన్ వచ్చేసింది. అలాగే ఎనేబుల్ చేస్తే ట్రాన్స్పరెంట్ హెడర్ వస్తుంది, అంటే ఈ స్లైడర్ ఇమేజ్ పైన హెడర్ వస్తుంది. ఓకే. అర్థమైందా సార్? డిడ్ యూ అండర్స్టాండ్? ఓకే. ఇప్పుడు ట్రాన్స్పరెంట్ హెడర్ కాకుండా నాకు ఒక సపరేట్ సెక్షన్ హెడర్ కావాలి అనుకున్నప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ ఇది. కలర్ మీకు ఏది కావాలి? ఓకే. సంథింగ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఐ వాంట్ టు. సో ఓకేనా సార్, డిడ్ యూ అండర్స్టాండ్? ఓకే. అర్థమైంది. ఓకే. యా. సో ఐ విల్ పిక్ దట్ వన్ యాజ్ వెల్. నాకు కావాల్సిన కలర్ ఏదైతే కావాలనుకుంటున్నామో వీ ఓకే. కెన్ చూస్ దట్ వన్ అన్నట్టు. ఓకే. డిడ్ యూ అండర్స్టాండ్? Yes. ఎస్ ఎస్ ఎస్. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఐ విల్ సెలెక్ట్ దట్ వన్. ఓకే. సో ఇక్కడ ఓకే. వచ్చి చూసినట్లయితే సైట్ టైటిల్ అండ్ లోగో ఇక్కడ ఏమి ఇచ్చాం సార్? శేఖర్ అని ఇచ్చాం. శేఖర్. ఓకే. ఇక్కడ నేనేమంటున్నానంటే ఎస్ఈ ఎస్ఈకేహెచ్ఏఆర్ఎస్ శేఖర్స్ వెబ్సైట్ అని సంథింగ్ ఏదో టైటిల్ ఇచ్చాను. ఓకే. ఓకే. కంప్లీట్ ఆన్లైన్ సొల్యూషన్. ఓకే, కంప్లీట్ ఓకే. ఆన్లైన్ SOLUTION సొల్యూషన్స్ అనేది ఓకే. కూడా ఇచ్చాను. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైతుంది, క్యాప్షన్ కూడా వీ కెన్ ట్యాగ్ లైన్ కూడా రాయొచ్చు. ట్యాగ్ లైన్. ఎస్ సార్. అంటే ఇక్కడ ప్రతిదీ ఇంకా హెడర్లో మెన్యూ బారు, లోగో అవును. ఇవన్నీ స్పెసిఫిక్ ఇచ్చేస్తాడు సార్. ఓకే. ఓకే, దాన్నే ఎడిటింగ్ అంటారు, అంటే విచ్ మీన్స్ కస్టమైజేషన్ అంటారు. ఓకే. సో ఫ్యామిలీకి వచ్చి ఓపెన్ సాన్స్ సెరిఫ్ ఉంది కదా. సో హియర్ యూ కుడ్ సి ఓకే, ఇక్కడ మీకు కావాల్సినటువంటి డిఫరెంట్ స్టైల్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫాంట్. ఓకే. యా, ఫాంట్ యొక్క స్టైల్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సబ్సెట్స్ అని అంటే కింద ఇచ్చిన క్యాప్షన్ యొక్క స్టైల్ ఇదిగోండి, ఇంకా దానికి సంబంధించిన రిలవెంట్ సెక్షన్ అనేది ఇంకా ఫాంట్ టైపోగ్రఫీలో డిఫరెంట్ ఇచ్చేస్తాడు. ఓకేనా. సైట్ యొక్క కలర్ ఎలా చేంజ్ చేసుకోవాలి? యూ కుడ్ సి ఇప్పుడు ఇక్కడ వచ్చేసిన తర్వాత నేను జూమ్ అవుట్ వచ్చేసాను సార్ ఆప్షన్స్ బెటర్ వ్యూ కోసం. సో ఇక్కడ చూడండి, మనం ఇక్కడ మనకు కావాల్సిన కలర్స్ని కూడా ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చు అన్నట్టు. ఓకేనా చంద్ర గారు, అర్థమవుతుందండి? హలో హలో శేఖర్ గారు, అర్థమవుతుందా? హలో సార్, అదే అదే. యా యా, ఓకే ఓకే సార్, ఓకే. హోమ్ పేజ్ని ఏమంటారంటే ల్యాండింగ్ పేజ్ అంటారు. ఓకే. ఇక్కడ హోమ్ పేజ్లో అబౌట్, సర్వీసెస్, కాంటాక్టు అన్నీ కొంచెం కొంచెం డేటాని ఇక్కడ మనం షో చేస్తాం. ఓకే. అర్థమవుతుందా సార్? డిడ్ యూ అండర్స్టాండ్? సో ఎస్. ఇక్కడ వచ్చేసి మనం నేను ఇక్కడ వచ్చేసి ఇది ల్యాండింగ్ పేజ్ కదా, ఇక్కడ ఇన్నర్ పేజెస్లో క్లిక్ చేస్తే డిజైనే మారిపోయింది చూడండి. ఓకే. శాంపుల్ హోమ్, ఓకే. యా, హోమ్ పేజ్కి వస్తే ఏమొచ్చింది, టైటిల్ బార్ ఉంది, స్లైడర్ ఉంది, బటన్స్ ఉన్నాయి, ఓకే. కావాలంటే ఇంకా కింద యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఫూటర్ ఓకే. కామన్గా 2 ఫూటర్స్ ఉన్నాయి. ఓకేనా. సో ఇక్కడ ఓకే. వచ్చేసిన తర్వాత ఇన్నర్ పేజెస్లోకి వచ్చి సెలెక్ట్ చేస్తే ఇప్పుడు ఏముంది, స్లైడర్ లేదు, టైటిల్ ఉంది. ఓకే. టైటిల్ బార్ కింద మనకి రైట్ సైడ్ బార్ ఉంది, లెఫ్ట్ సైడ్ పారాగ్రాఫ్ ఉంది. దిస్ ఈస్ ఓకే. ఇన్నర్ పేజ్. గుర్తుపెట్టుకోండి, హోమ్ పేజ్ విచ్ మీన్స్ ల్యాండింగ్ పేజ్లో డిజైన్ వేరు ఉంటుండే, అవును. ఇన్నర్ పేజెస్లో డిజైన్ వేరు ఉంటుండే. అర్థమవుతుంది? అవును. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత యూ కుడ్ సి వీ హ్యాడ్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ పేజ్ విజిట్స్ ఏంటి? వాట్ ఆర్ ద విజిట్స్ డూ వీ హ్యావ్ ఇన్సైడ్ ద ఫ్రంట్ పేజ్ అంటే, విజిట్ అంటే
నథింగ్ బట్ దీని కింద మీకు ఏం కావాలి, స్లైడర్ కింద ఏం కావాలనేది యాడ్ చేస్తున్నాను. నా యూ కుడ్ సే దిస్ ఇస్ విడ్జెట్. ఓకే యాడ్ విడ్జెట్ అని అంటే ఓకే, ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ ఓకే విడ్జెట్ ఆప్షన్స్ కూడా తీసేసినట్టున్నాడు. ఇదివరకు 4 ఇచ్చేవాడు. వీడేం ఓకే చేశాడంటే అందరు ఫ్రీ వర్షన్లో మొదట్లో బాగా ఇచ్చాడు సార్, అది పెయిడ్ వర్షన్లోనే ఉండింది. ఓకే, ఓకే సో దాన్ని చాలామంది యూజ్ చేసేసుకున్నారు. ఓకే, ఇంకా ఓకే మెయిన్గా వాడేసేసుకున్నారు. ఓకే అందుకోసం అని ఏంటంటే ఓకే దద్ద సెక్షన్ అనేది స్టార్ట్ అయింది అన్నట్టు. అంటే ఇక్కడ మనకి ఎలా వచ్చిందని అంటే విడ్జెట్స్ అనేది నీట్గా ఈ స్లైడర్ ఎలా వచ్చిందో అలా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఓకే డిజేబుల్ చేసేసాడు, యాడ్ విడ్జెట్ అనే ఆప్షన్. ఓకే ఓకే, దీనికి ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఒక డెమో కింద చూసుకొని పెయిడ్ వర్షన్ కొనుక్కుంటారని. ఫ్యూచర్స్ లేకపోతే ఏం చేస్తాం, క్యాన్వాలో అంతే కానీ సార్. మనకి హెచ్డి క్వాలిటీ రానప్పుడు ఏదో ఒకటి అవును తీసుకుందాం హెచ్డి వస్తుందని మనం బై చేసేస్తాం. ప్రైస్ కూడా కొంచెం రీజనబుల్గా ఉంటే మూవ్ అయిపోతాం, అంతే కదా సార్. ఇక్కడ కూడా అవును అలానే అవును వచ్చాడు. ఓకే, రెడీ అండర్స్టాండ్. సో ఈ ఓకే ఫ్రంట్ పేజ్ విడ్జెట్స్ని మనం ఎలా ఎడిట్ చేయాలనేది నెక్స్ట్ సెషన్లో చెప్తాను. ఓకేనా సార్. ఓకే దీని వరకు ఓకే చూడండి, దీని వరకు చూడండి. అండ్ దెన్ ఓకే ఇక్కడ మనకి స్లైడర్లోకి వచ్చిన తర్వాత హియర్ యూ కుడ్ సీ మనకి హెడర్లోని ఓకే హెడర్లోని మనకి ఏముంటుంది, మనకి మెన్యూలోని లోగో మెనూ మెన్యూలోని బార్ యా సైజ్ కొంచెం పెద్దదైనట్టుంది. యాక్చువల్గా 12 to 15 px మధ్యలోనే మెన్యూ బార్ యొక్క సైజ్ ఉంటుంది. ఓకే ఓకేనా, డిడ్ యూ అండర్స్టాండ్. ఓకే ఎస్ సార్ యా, సో ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ 15 px తీసేసుకున్నాను. సమ్ ఓకే పిఎక్స్ మెన్షన్, ఓకే పిఎక్స్ తీసుకోకపోతే అది మరి ఎక్కువ వచ్చేస్తుంది. సో సేవ్ అని అన్నాం, పబ్లిష్ అన్నాం. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ వచ్చేసిన తర్వాత డూ రీఫ్రెష్ ఇయర్. ఓకే, సో ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా సార్. ఎస్ ఎస్ 15 లోపలే ఉండాలి, 12 to 15 మధ్యలో ఉంటేనే మెన్యూ ఓకే బారుది కరెక్ట్గా ఉంటుంది అన్నట్టు. ఓకే యా పర్ఫెక్ట్. అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో హెడర్ని స్లైడర్ని మనం మాడిఫై చేసాం, మిగతా బాడీలో ఉన్న విడ్జెట్స్ని మనం కదిలించలేదు. ఓకేనా. ఓకే సో ఇక్కడ వీఆర్ హియర్ వీ హ్యావ్ టు యాడ్ అన్నట్టు. ఓకేనా సార్, డిడ్ యూ అండర్స్టాండ్. ఓకే ఓకే యా యా, సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే వీ నీడ్ టు క్రియేట్ ది ఓకే వీ నీడ్ టు క్రియేట్, ఇక్కడ చూడండి ఆప్షన్స్ అన్నీ కూడా అన్ఈవెన్గా కనబడకుండా ఇచ్చేసాడు. ఓకే ఓకే సార్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే డాష్ బోర్డ్లోకి మూవ్ అవ్వాలి. సో ఇక్కడ ఇస్తాడు ఓకే బటన్. లేదంటే బెటర్ థింగ్ ఏంటంటే గో విత్ డబ్ల్యూపీ అడ్మిన్ అనేది మనకు కావాలి కాబట్టి జస్ట్ డూ డెలీట్ దిస్ వన్ అండ్ డూ ఎంటర్. ఓకేనా సార్. ఓకే సో ఇప్పుడు డాష్ బోర్డ్లోకి వచ్చేసేస్తాను. ఓకే అంటే లోకల్ హోస్ట్ వర్డ్ ప్రెస్ /WP అడ్మిన్ టైప్ చేసేస్తే ఇట్ విల్ రీడైరెక్టెడ్ ఇంటూ హోమ్ పేజ్ అన్నట్టు, అంటే డాష్ బోర్డ్ ఎస్ అన్నట్టు. సార్ అంటే హౌ ఓకే మెనీ పేజెస్ డూ వీ హ్యావ్ టు క్రియేట్, అంటే పేజెస్లోకి వచ్చి మనం చూసినట్లయితే ఇప్పుడు చూడండి హియర్ వీ హ్యాడ్ పేజెస్ అన్నట్టు. ఓకేనా ఎస్ వీడియో అనిపిస్తాను. ఓకేనా. సో ఓకే ఇప్పుడు చూడండి వాట్ వీ హ్యావ్ టు డూ అని అంటే ఇలా వస్తుంది మనకి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, శాంపిల్ పేజ్ అనేది ఉన్నాయి. మీరు ఎప్పుడైనా కానీ శాంపిల్ పేజ్ని అలా పెట్టుకోండి, దాన్ని యూజ్ చేసేయద్దు. ఓకేనా. దాన్ని చూసి న్యూ పేజ్ అనేది క్రియేట్ చేసుకోండి. అర్థమవుతుందా సార్. హలో. సార్ అర్థం యా అర్థమవుతుంది సార్. యా పర్ఫెక్ట్. ఇక్కడ వచ్చేసిన నేనేమన్నా అంటే యాడ్ పేజ్ అన్నాను. ఇప్పుడు అది హోమ్ పేజ్ మనం క్రియేట్ చేయాలి. నేను అబౌట్ పేజ్ క్రియేట్ చేస్తున్నా, సర్వీసెస్ పేజ్ క్రియేట్ చేస్తున్నా. ఓకేనా సార్. సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఏంటది, ఒక్క పేజ్ క్రియేట్ చేసేటప్పుడు పేజ్లో ఉన్న డిఫరెంట్ సెక్షన్స్ని మనం ఏం చేయాలి సార్, ఏం అసైన్ చేయాలి, అలైన్మెంట్ చేయాలి, లేదా అసైన్ ది డిజైనింగ్ అన్నట్టు. దానికి ఇక్కడ పేజ్ బిల్డర్ కాదు, ఎడిట్ అనే ఆప్షన్ ఇచ్చేసాడు, ఎడిటర్ అనేది ఇచ్చాడు. ఓకేనా, డిడ్ యూ అండర్స్టాండ్ హియర్ ఇన్సైడ్ హియర్ వీ హ్యాడ్ ఈడిఐటిఓఆర్ ఎడిటర్ అనేటువంటి ఆప్షను లేదా ఎలిమెంటరీ. ఎడిటర్ అనేది మనకి వర్డ్ ప్రెస్ యొక్క థీమ్తో పాటు డిఫాల్ట్గా వచ్చేస్తుంది. ఓకే ఎడిటర్ అనేది వర్డ్ ప్రెస్ యొక్క థీమ్తో పాటు డిఫాల్ట్గా వచ్చేస్తుంది. సో ఐ విల్ క్లోజ్ దిస్ వన్. ఓకే, రైట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ ఉంటుండే, సెంట్రల్లోని పేజ్ యొక్క కంటెంట్ అనేది ఉంటుండే, డిఫరెంట్ బ్లాక్స్ కిందగా ఇస్తుండే మనకు కావాల్సిన కంటెంట్ని. ఓకేనా. సో ఇక్కడ ఓకే మనం
అబౌట్ పేజ్ కావాలి కాబట్టి టైటిల్ అబౌట్ అని ఇచ్చాను. అబౌట్లో మనకేం కావాలి అంటే ఫస్ట్ నాకు పారాగ్రాఫ్ కావాలి, లేదా ఇమేజ్ కావాలి, లేదా అనదర్ టైటిల్ ఇంకేదన్నా కావాలి. ఓకే, ఇప్పుడు టైటిల్ అనేది యాడ్ చేస్తున్నా. ఏమని యాడ్ చేస్తున్నా? ఓకే, అబౌట్ అవర్ టెక్నాలజీస్, TECHNOLOGIES. ఓకేనా సార్? అబౌట్ అవర్ టెక్నాలజీస్. ఓకే. అండర్ దట్ సబ్ హెడింగ్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ సమ్ అలైన్మెంట్స్ లేదా కలర్స్, ఇక్కడ చూడండి బ్లాక్ అని వస్తుంది, పేజ్ అని వస్తుంది. పేజ్లో మనం ఏదన్నా మోడిఫికేషన్ చేస్తే పేజ్ సెట్టింగ్స్ చేంజ్ చేయాలి. ఆ పేజీలో ఓకే. మనం ఏమన్నా బ్లాగ్స్, టైటిల్, పారాగ్రాఫ్, ఇమేజెస్ లాంటివి చేస్తే బ్లాగ్లో మనం వర్క్ చేస్తున్న హెడ్డింగ్ కాబట్టి దానికి సంబంధించిన సైజెస్, కలర్స్, అడ్వాన్స్డ్ అలైన్మెంట్కి సంబంధించిన కొన్ని పారామీటర్స్ ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట. ఓకే. పేజ్ లోపల బ్లాక్స్ అంటే వాట్ Blocks. ఎవర్ టెక్స్ట్, పారాగ్రాఫ్ విచ్ వీఆర్ అసైనింగ్ అవన్నీ కూడా. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఐ వాంట్ టు అసైన్ సంథింగ్ పారాగ్రాఫ్ యాజ్ వెల్. పారాగ్రాఫ్ తీసుకుంటున్నా. ఈ పారాగ్రాఫ్ యాడ్ చేస్తే హియర్ ఇట్ హ్యాడ్, ఇక్కడ చూడండి బ్లాగ్ వచ్చేస్తుంది విచ్ ఈస్ నోన్ యాజ్ పారాగ్రాఫ్. ఓకే. ఓకేనా సార్? చేస్తాను. ఈ పేరాలో డమ్మీ కంటెంట్ యాడ్ చేస్తున్నా. ఏమని? ది QUICK బ్రౌన్ ఫాక్స్, BROWN బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ద, ఓకే ఇక్కడ చూడండి, ఓవర్ ద LAZY లేజీ డాగ్ అనేది తీసుకొని సమ్ పారాగ్రాఫ్ని నేనేం చేస్తున్నా అంటే యూజ్ చేసేస్తాను. హియర్ ఇట్ ఈస్. ఓకే. ఓకేనా సార్? బై డిఫాల్ట్ అంతే ఉంచుతున్నా. మీరు ఈ మోడిఫికేషన్స్ మొత్తం ఈ ప్యానల్లో ఇవన్నీ చూడండి. ఓకే. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసిన తర్వాత వాట్ వీ హ్యావ్ టు డూ, ఇక్కడ మనం ఏం చేయాలి? ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనం చూసినట్లయితే ఇక్కడ దీన్ని టెక్స్ట్ కలరు, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది కూడా యాడ్ చేయొచ్చు. ఐ విల్ అసైన్ సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ టెక్స్ట్ కలర్ విల్ బి సంథింగ్ బ్లాక్ అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు నేనేమంటున్నానంటే ఐ విల్ డూ, ఇక్కడ చూడండి పేజెస్లో సమ్ సెట్టింగ్స్ ఉంటాయి. ఏమని? పబ్లిష్, స్లగ్, ఆధర్. ఇందాక అంటే మనం నిన్న స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే నేమ్ ఇస్తామో ఆధర్ పేరు. టెంప్లెట్, డిఫాల్ట్ టెంప్లెట్ అంటే విచ్ మీన్స్ మీకు రైట్ సైడ్ బార్ ఫుల్ విడ్త్ పేజ్ కావాలా ఈ పేజ్, లేదా డిఫాల్ట్ టెంప్లెట్ రైట్ సైడ్ విజిట్స్ కావాలా, పేజ్ విత్ లెఫ్ట్ సైడ్ బార్ కావాలా అనేది టెంప్లెట్స్లోని డిఫాల్ట్ టెంప్లెట్లో వస్తుంది. బై డిఫాల్ట్ టెంప్లెట్ ఐ విల్ కీప్ ఓవర్ దే. డిస్కషన్ అనేది ఇక్కడ కూడా ఇచ్చేసాడు. అంటే న్యూస్ ఆర్టికల్లో బ్లాగ్ అనేది అసైన్ చేసినప్పుడు అక్కడ కామెంట్ అనేది వస్తుంది. కానీ న్యూ వెర్షన్లో పేజీకి కూడా కామెంట్ ఇచ్చేసాడు. అర్థమవుతుంది సార్? అదే. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత వీ నీడ్ టు పబ్లిష్ అన్నట్టు. ఇక్కడికి వచ్చేసి పబ్లిష్ అంటే ఆర్ యూ షూర్ యూ వాంట్ టు పబ్లిష్ అని అంటుంది. ఇమీడియట్లీ పబ్లిష్ అయిపోతుంది, పబ్లిక్ మొత్తానికి వస్తుంది, పబ్లిష్ అంటున్నాం. అయితే పబ్లిష్ అన్న తర్వాత ఇప్పుడు పేజ్ అనేది క్రియేట్ చేసాము. సేకర్ దాంట్లోకి వచ్చి మెయిన్ పేజ్లోకి వచ్చి మీకు చూడండి రీఫ్రెష్ క్లిక్ చేస్తే అబౌట్ పేజ్ అనేది వచ్చేస్తుంది. ఓకే. అబౌట్ పేజ్ క్లిక్ చేస్తే ఏమైంది సార్? ఇక్కడ మనకి మనం ఇచ్చిన చూడండి, పారాగ్రాఫ్. యా, హోమ్ పేజ్ ఎలా ఉందో అబౌట్ పేజ్ ఎలా ఉండదు. ఓకే. అదేనా సార్? హోమ్ పేజ్ ఎలా ఉందో అబౌట్. హోమ్ పేజ్ అంటే ఏంటి? ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే మనకు వచ్చేది హోమ్ పేజ్ అనమాట. అబౌట్ పేజ్ అంటే ఇన్నర్ పేజెస్ అంటారు. దీన్ని హోమ్ పేజ్ అని ల్యాండింగ్ పేజ్ అంటారు, లేదా హోమ్ పేజ్ అంటారు. ప్రతి పేజ్ని సెలెక్ట్ చేస్తూ ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇన్నర్ పేజెస్ అన్నట్టు. అర్థమవుతుందా సార్? డి యూ అండర్స్టాండ్? ఎస్ సార్. ఎస్ ఎస్ ఎస్. సో ఇప్పుడు చూడండి, అంటే ఈ పేజ్ని ఎలా అలైన్ చేయాలి, రైట్ సైడ్ ఎలా యాడ్ చేయాలి, ఈ ఆప్షన్స్ని, కలర్స్ని ఎలా చేయాలి, నెక్స్ట్ వి విల్ డిస్కస్ అన్నట్టు. బై డిఫాల్ట్ గ్రే కలర్ ఇస్తాడు, బ్లాక్ ఇచ్చేసేయండి. ఇక మనం బ్లాక్ ఇచ్చినా కానీ ఇక్కడ అది గ్రేనే వస్తుంది చూడండి. ఓకే, ఓకే. డిడ్ యూ అండర్స్టాండ్ సార్? అండ్ ఇక్కడ మోర్ ఓవర్ హోమ్ పేజ్ లేదు చూడండి. బట్ ఎవ్రీ టైం నేను ఇక్కడ లోగో మీదే క్లిక్ చేస్తున్నా, టెక్స్ట్ మీదే క్లిక్ చేస్తున్నా. ఓకే. ఓకేనా? ఇప్పుడు హోమ్ పేజ్ కావాలంటే ఎలా చేయాలి? ఓకేనా? డిడ్ యూ అండర్స్టాండ్ సార్? ఇప్పుడు మెన్యూ బార్ని మనం అసైన్ చేయాలి. సరే, అబౌట్ పేజ్ ఒకటి శాంపుల్ పేజ్లోనే మెన్యూ క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు 3 పేజెస్ రావాలి మనకి, హోమ్ పేజ్, అబౌట్ పేజ్, శాంపుల్ పేజ్ అనేది కూడా. సో ఇక్కడ వచ్చేసి వాట్ ఐ విల్ డూ ఈజ్ ఈ డబ్ల్యూ మీద క్లిక్ చేయండి. జస్ట్ ఇట్ విల్ రీడైరెక్ట్ ఇంటూ డాష్ బోర్డ్, వర్డ్ప్రెస్ డాష్ బోర్డ్. హియర్ వీ హ్యాడ్ అబౌట్ పేజ్ అనేది ఉంది, శాంపుల్ పేజ్ ఉంది. కర్సర్ మీద మెన్యూ బార్ మీద కర్సర్ పెడితే ఒకవేళ ఎడిట్ చేయాలన్నా, డెలీట్ చేయాలన్నా, ప్రివ్యూ చూడాలన్నా, ఏదన్నా స్మాల్ స్మాల్ మోడిఫికేషన్కి క్విక్ ఎడిట్, దాని టైటిల్ అవన్నీ చేంజ్ చేయాలన్నా మీరు ఇక్కడ చేంజింగ్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? డిడ్ యూ అండర్స్టాండ్ సార్? డిడ్ యూ అండర్స్టాండ్?
యా పర్ఫెక్ట్. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత వాట్ వీ హ్యావ్ టు డూ, ఇక్కడ వచ్చేసిన తర్వాత వాట్ వీ హ్యావ్ టు డూ అని అంటే, ఓకే, ఇలా వచ్చిన తర్వాత వీ నీడ్ టు అలైన్ ద మెన్యూ బార్ కాబట్టి అపీరెన్స్లోకి వచ్చి మెన్యూ సెలెక్ట్ చేయండి. ఓకేనా సార్? డిడ్ యూ అండర్స్టాండ్? ఓకే. అపీరెన్స్లోని మెన్యూలోనే పేజెస్ అనేది ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర 2 పేజీలు ఉన్నాయి. ఇప్పుడు హోమ్ అనే లేని పేజీని క్రియేట్ చేయాలి అక్కడ. ఓకేనా సార్? ఓకే. డిడ్ యూ అండర్స్టాండ్? అక్కడ హోమ్ అనేటువంటి, ఓకే, లేని పేజీని హోమ్ అనేది మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో మోర్ ఓవర్ ఇక్కడ వచ్చేసిన తర్వాత మనం చూసినట్లయితే, అపీరెన్స్లోని మెన్యూస్ దగ్గరకు వచ్చి చూసినట్లయితే హియర్ యూ కుడ్ సీ, అవునా? ఇప్పుడు చూడండి, యాడ్ మెన్యూ ఐటమ్స్, ఇక్కడ నుంచి మెన్యూ ఇక్కడ ఉన్నటువంటి పేజెస్లో కానీ, పోస్ట్లో కానీ, కస్టమ్ లింక్స్ కానీ, కేటగిరీస్లో కానీ మెన్యూ ఐటమ్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు. అర్థమవుతుంది. ఓకే. ఓకే. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి మెన్యూ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. వీటిని యాడ్ చేసి ఎక్కడ నుంచి యాడ్ చేస్తాం, మీకు కావాలంటే కేటగిరీ నుంచి, కస్టమ్ ఐకాన్లో నుంచి, పోస్ట్లో నుంచి, పేజెస్లో నుంచి. మన కేటగిరీస్ ఎక్కడ ఉన్నాయి, పోస్ట్లో మన కేటగిరీస్ ఉన్నాయి, వీటి నుంచి కూడా మనం ఇక్కడ లాగేసుకోవచ్చు, ఒక పేజ్ ఓకే. కింద యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సార్, డిడ్ యూ అండర్స్టాండ్? సో Yes. ఫస్ట్ బిఫోర్ దట్ మెన్యూ స్ట్రక్చర్ క్రియేట్ చేసేటప్పుడు దీనికి ఒక నేమ్ అసైన్ చేయాలి, విచ్ ఈజ్ నోన్ యాజ్ హెడర్. నేనేమంటున్నానంటే హియర్ యూ కుడ్ సీ హెచ్ఈఏడిఆర్ హెడర్, ఓకే, మెన్యూ, మెన్యూ, హెడర్ MENUE, మెన్యూ అనేది యాడ్ చేసినాం. ఇక్కడ ఓకే. డిస్ప్లే లొకేషన్ మీకు ఫూటర్లో కావాలా, హెడర్లో కావాలా? సో హెడర్లోనే Header. కావాలి. Yes, sir. ఏం పేజెస్ మీకు కావాలి? ఓకేనా? సో ఫస్ట్ వీ హ్యావ్ టు మెన్యూని అసైన్ చేయాలి. దెన్ క్రియేట్ మెన్యూ అని క్లిక్ చేశారు. సో క్రియేట్ మెన్యూ అన్న తర్వాత యూ కెన్ సీ ఇది ఈ విధంగా వస్తుంది. అర్థమవుతుందా? దీంట్లో మనం ఏంటంటే శాంపిల్ పేజ్ని, అబౌట్ పేజ్ ఇక్కడ రాలా. అవును. సో ఇక్కడ వచ్చేసిన పేజెస్లో బై డిఫాల్ట్గా వచ్చేసినాయి అన్నట్టు. ఓకే. సో Yeah. ఇప్పుడు వాట్ వీ హ్యావ్ టు డూ, ఇప్పుడు మనం ఏం చేయాలనంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి. చూడండి, యాడ్ టు మెన్యూ Okay. అన్నట్టు. ఓకే. యాడ్ టు మెన్యూ అన్న తర్వాత ఈ మెన్యూ అబౌట్ శాంపిల్ వచ్చేస్తుంది. ఓకేనా? ఓకేనా సార్? మెన్యూ యాడ్ చేసేస్తాం. ఇప్పుడు Okay. హోమ్ పేజ్ ఎలా క్రియేట్ చేస్తాం అంటే, ఇక్కడ కస్టమ్ లింక్స్ని కూడా ఒక మెన్యూ లాగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. కస్టమ్ లింక్ అంటే మాన్యువల్ లింక్. ఓకేనా సార్? డిడ్ యూ అండర్స్టాండ్? ఓకే. కస్టమ్ లింక్స్ని కూడా మాన్యువల్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఎ హోమ్ పేజ్ కాబట్టి, అంటే ల్యాండింగ్ పేజ్ ఇలా ఉంటుంది కాబట్టి, ఇదే లింక్ని కాపీ చేసి ఇక్కడ కస్టమ్ పేజ్ యూఆర్ఎల్లోని పేస్ట్ చేయండి. లింక్ టెక్స్ట్కి వచ్చేసి, ఓకే, హోమ్ అనేది తీసుకోండి. ఇక్కడ వచ్చేసి యాడ్ టు మెన్యూ అనేది యాడ్ చేయండి. అర్థమవుతుందా సార్? ఓకే. ఇప్పుడు ఏమవుతుంది, ఇట్ విల్ యాడ్ అండ్ ఇట్ విల్ షో సంథింగ్ లైక్ దిస్ అన్నట్టు. అర్థమవుతుందా సార్? డిడ్ యూ అండర్స్టాండ్? సో ఇక్కడ వచ్చేసి ఈ హోమ్ పేజ్ని తీసుకొని పైకి డ్రాగ్ చేస్తే, అండ్ ఇప్పుడు చూడండి కింద ఎక్కడికి రావాలి, ఫస్ట్ ఇది రావాలి, సెకండ్ ఇది రావాలి, థర్డ్ ఇది రావాలి, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసి సేవ్ మెన్యూ క్లిక్ చేస్తే ఏమవుతుంది సార్, ఇట్ విల్ షో సంథింగ్ లైక్ దిస్. ఇదే కదా ఇప్పుడు హోమ్ పేజ్ ఎక్కడ వస్తుంది, అబౌట్ పేజ్, అబౌట్ మెన్యూ పక్కన ఉందా, ముందే వచ్చేసి. ఓకేనా సార్? అంటే ఇప్పుడు అబౌట్ అని క్లిక్ చేసిన తర్వాత ఆ పేజ్కి వచ్చాం, హోమ్ అంటే ఇక్కడ వచ్చేయాలి. హోమ్ పేజ్ వస్తుంది. ఒకవేళ ఈ శాంపిల్ అనేది అబౌట్ పేజ్ డ్రాప్ డౌన్ మెన్యూ కింద రావాలి, అబౌట్ పేజ్లో డ్రాప్ డౌన్ మెన్యూ ఉంది, దానికి కింద మీకు ఇది రావాలి అని అంటే ఇప్పుడు మనం ఏం చేస్తానంటే యూ కెన్ సీ, ఇక్కడ వచ్చేసి వాట్ వీ విల్ డూ ఈస్ జస్ట్ స్లైడ్ చేయండి అంతే, దాని పక్కకు వచ్చేస్తుంది. ఓకే. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత సేవ్ మెన్యూ అని క్లిక్ చేసిన తర్వాత యూ క్యాన్ సే, ఇక్కడ వచ్చేసి సేవ్ మెన్యూ అని క్లిక్ చేసిన తర్వాత ఈ స్ట్రక్చర్ చూడండి, ఇప్పుడు సబ్ ఐటమ్ అనేది వచ్చేస్తుంది. అవునవును. ఓకేనా సార్? డ్రాగ్ చేయగానే మీకు దాని మీద సబ్ టైటిల్ అనేది వచ్చేస్తుంది, సబ్ ఐటమ్. ఓకే. ఇక్కడ వచ్చేసి వాట్ ఐ విల్ డూ అని అంటే ఇక్కడ వచ్చేసి జస్ట్ డూ సేవ్ దట్ వన్, అండ్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత జస్ట్ డూ రీఫ్రెష్ డే. అండ్ ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు చూడండి, ఓకే. ఓకేనా సార్? నాట్ రిక్వైర్, మీకు అవసరం లేదు అనుకున్నప్పుడు, ఓకే, వాట్ వీ హ్యావ్ టు డూ అని అంటే యూ కెన్ సీ ఇది జస్ట్ డ్రాగ్ చేసుకోండి ఇక్కడ. ఓకేనా?
సైడ్కి వచ్చేస్తాను. ఎస్ ఎస్ డ్రాగ్ చేసేసి సేవ్ చేయండి. సో సేవ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి జస్ట్ డూ రీఫ్రెష్ చేయండి. మెన్యూ బార్ అనేది వస్తుంది. అంటే హోమ్ పేజ్ ఒక సపరేట్ మెన్యూ ఏం అవసరం లేదు, ఇదే హోమ్ పేజ్. ఓకే. దాన్ని కస్టమ్ లింక్ కింద మనం తీసుకుని ఏం చేసుకోవచ్చు అంటే ఇక్కడ కస్టమ్ లింక్ అనేది ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. ఉదాహరణకి నాకేం కావాలి, నా వెబ్సైట్ ఓపెన్ అవ్వాలి అనుకున్నాం. ఓకే, ఇదే రావాలి. ఓకే, ఇందులో నాకు స్పెసిఫిక్గా వర్డ్ ప్రెస్లోని సమ్ ఫ్రీ వర్డ్ ప్రెస్ థీమ్స్ అనేది కావాలి, ఫ్రీ థీమ్స్ అనేది కావాలి. సో ఇప్పుడు ఓకే. వచ్చేసి నేను ఏమంటున్నా అంటే కాపీ చేసేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇంకో మెన్యూ బార్ క్రియేట్ చేస్తున్నా. ఏమని లింక్ క్రియేట్ చేసి సేవ్ చేసేసి దాన్ని ఫ్రీ థీమ్స్, ఫ్రీ. ఓకే, అవర్ థీమ్స్, అవర్ డబ్ల్యూపి డబ్ల్యూపి వర్డ్ ప్రెస్ టిహెచ్ఈఎంఈఎస్ థీమ్స్ లేదా అవర్ థీమ్స్ అని క్లిక్ చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి అవర్ థీమ్స్ అని ఇక్కడ యాడ్ టు మెన్యూ బార్ క్లిక్ చేస్తే ఏమైంది, అది అవర్ థీమ్స్ దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే. ఓకేనా సార్. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత నేనేం చేస్తాను అంటే సేవ్ మనీ క్లిక్ చేశాను. ఏమవుతుంది ఇక్కడ అని అంటే ఇట్ హ్యాడ్ సంథింగ్ లైక్ దట్. ఇప్పుడు డో రీఫ్రెష్ చేస్తే ఇప్పుడు ఏమొచ్చింది, ఇదిగోండి అవర్ థీమ్స్ అని. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే ఏమవుతుంది, దట్ ద మెన్యూ విల్ బ్యాక్ డైరెక్ట్ ఇన్ టు అనదర్ లింక్. ఓన్లీ థీమ్స్. ఏదైతే లింక్ కాపీ పేస్ట్ చేస్తాం అటే వస్తుంది అన్నట్టు. ఓకేనా, డిడ్ యూ అండర్స్టాండ్ సార్? బ్యాక్ అంటే ఇట్ విల్ రీడైరెక్ట్ ఇన్ టు అవర్ వెబ్సైట్ అన్నట్టు. అట్లా ఇక్కడ మనం ఏం చేసుకోవచ్చు అని అంటే వీ కెన్ క్రియేట్ సమ్ కస్టమ్ లింక్స్ యాజ్ వెల్. ఇక్కడ మనం కస్టమ్ లింక్స్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ పేజెస్ క్రియేట్ చేస్తే ఇక్కడ పేజెస్ కూడా వస్తాయి. ఆ పేజెస్ని కస్టమ్ లింక్స్ని కూడా క్రియేట్ చేస్తాం. మామూలుగా మనం ఇప్పుడు ఎబౌట్ పేజ్ కూడా క్రియేట్ చేసింది ఇక్కడే కదా సార్, అపీరెన్స్ లోనే కదా? యా, అక్కడే సార్ అపీరెన్స్లోనే. ఓకే. ఓకేనా సార్, డిడ్ యూ అండర్స్టాండ్? అంటే ఎస్. ఇప్పుడు మెన్యూ బార్ని క్రియేట్ చేసే విధానం, ల్యాండింగ్ పేజ్లో హెడర్ స్లైడర్ని డిజైన్ చేసే విధానం ఇది. ఓకే. ఓకేనా సార్, డిడ్ యూ అండర్స్టాండ్? ఈ రోజుకి ఎస్ సార్, చాలు, ఇది ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ ఒకసారి. చేస్తాం. ఎస్. ఎస్ ఎస్, అండ్ రేపు సండే కదా సార్, మండే కనెక్ట్ అవుదాం 4కి. డెఫినెట్లీ. యా యా యా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా సార్? ఇంకేం లేదు సార్, ప్రాక్టీస్ చేస్తాను నేను. యా, డెఫినెట్గా సార్. ఓకే. ఓకే సార్, దెన్ బాయ్ సార్. బాయ్. థ్యాంక్ యూ, బాయ్.